తీర ప్రాంత మత్స్యకారుల సమస్యలపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టిందని, మత్స్యకారుల సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని టీడీపీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలిపారు. గత 2 రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే వర్మ మత్స్యకారుల సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకుని వెళ్లారు. కాగా మత్స్యకారుల సమస్యలపై మంత్రి అచ్చెన్నాయుడు, కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సైగల్తో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మత్స్యకారుల సమస్యలపై చర్చించారు. ఈ రంగంలో వలస వెళ్ళే అలవాటు ఉంది సార్ మన గురించి కూడా. అది వెస్ట్ గోదావరిలో నిజాంపట్నం, అంతర్వేది, కొల్లపాలెం సార్ ఇంపార్టెంట్ గవర్నమెంట్లో కొద్దిగా అది అడ్జస్ట్ అయిపోయింది సార్. గతంలో వలస వైజాగ్లో వరంగల్ ఆధ్వర్యంలో ఫిషింగ్ చేయించేది, అప్పుడు స్టిల్ ఎమ్మెల్యే సార్ ఆయన ఏర్పడింది సార్. అయితే మరి ఇప్పుడు ఈ సీజన్లో అంటే ఇక్కడ మేము వెళ్తే ఎక్కువ ఫిషింగ్ పెట్టేస్తారు, కొన్ని న్యూసెన్స్గా అని ఒకరు పెట్టేస్తారు సార్. అయితే మొన్న లాస్ట్ ఇయర్ వెళ్ళేటప్పుడు వాళ్ళ అమౌంట్ మిమ్మల్ని అడిగారు సార్, 50 lakhs కండిషన్స్ కానీ రూల్స్ కానీ లేదు సార్. అక్కడ సార్ బస్సు ఉందండి అవైలబుల్ సార్, వ్యాట్ చేయొచ్చు. అలాగే పారదీప్ ఉంది సార్, వ్యాట్ చేయొచ్చు. అలాగే మన సార్ ఆధ్వర్యంలో విశాఖలో అబ్జెక్షన్ పెడితే సార్ ఆధ్వర్యంలో కూడా ఇప్పుడు మళ్ళీ చెమ్మ ఇష్యూ అయింది సార్, చెమ్మ ఇష్యూ అయింది సార్. అది కూడా వరంగల్ ఆధ్వర్యంలో చెప్పారు కదా. ఫస్ట్ పాయింట్ ఏంటంటే అంతర్వేది కలెక్టర్ గారికి ఒకసారి చెప్పండి సార్. అంతర్వేది అంటే సార్ నాకు ఐడియా ఉంది. అది 323 కోట్లతో మనం పంపించిన దాంట్లో వాళ్ళు ఫిషింగ్ హార్బర్ వరకు పెట్టుకున్నారు. నెక్స్ట్ ఫేజ్ లో నెక్స్ట్ పెడతామన్నారు. 80% వెళ్తుంది నా దగ్గర నుంచి ప్రామిస్. నేను ఎక్కువే ప్రపోజ్ 162 కోట్లు ఎంతో పడుతున్నారు మొత్తం. నేను ప్రపోజ్ చేస్తాను, టైం పడుతుందని చేస్తాను. నిన్న ఇచ్చిన దాంట్లో కూడా ఇచ్చారు, ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేశారు. అది స్టేట్ గవర్నమెంట్ నుంచి చేయలేదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచే చేయాలి. నేను చేయిస్తాను. నేను అది ఆల్రెడీ ఎస్టిమేట్ చేయించుకున్నాను అబ్బా, నేను చూసాను ఆల్రెడీ లెటర్ కూడా. సో అది చేయిస్తాను. అంటే ఈసారి వాళ్ళకి ఇచ్చిన డబ్బుల్లో అంతవరకు వస్తాం. ఫస్ట్ నెక్స్ట్ స్టేజ్ నేను చేయిస్తాను, ఫాలోఅప్ చేస్తాను. నాకు 5 పాయింట్లు ఉన్నాయి, దాంట్లో ఇది ఉంది 1.5 సంబంధించి వాళ్ళు ఎక్స్టెండ్ చేయాలి అని. అవకాశాల వేట గుర్తులేకపోతే చాలా ఇబ్బందులు పడుతుంది. గాలి వాతావరణంలోని ఫిషింగ్ లేక ఈ 3 సంవత్సరాల నుంచి ఎక్కడికి వెళ్ళలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఫిషింగ్ లేక మీకు సమర్పడించుకున్న కంపెనీల వల్ల ఇటు మనం ఇబ్బందులు పడుతుంది వస్తారు. అవ్వకపోతే పని హలో మ్యామ్, ఇందాక సరిగా వినపడలేదు. హలో మ్యామ్, శర్మ బిజీగా మ్యామ్, మా ఉప్పాడ సంబంధించి సూర్యాడపేట గ్రామాల నుంచి ఫిషర్మెన్ మిమ్మల్ని కలవాలి. మా పిఠాపురం అమ్మగారు ఉన్నారు కదా, సేమ్. సో ఆయన ఆధ్వర్యంలో ఒకసారి మీరు ఫ్రీ ఉంటే థర్స్డే ఆర్ ఫ్రైడే, ఆయన పండగ అయిపోయింది, వినాయక చవితి అయిపోయిన తర్వాత ఒకసారి వచ్చి కలుస్తాం. అంటే అది ఏం లేదు మ్యామ్, ఈ గొల్లపాలెంలో వాళ్ళు ఫిషింగ్ చేస్తారు, వాళ్ళు ఆపుతున్నారు. ఎప్పుడు లేని అది ఫస్ట్ టైం లాస్ట్ 2 years స్టార్ట్ అయింది. కొంత పార్టీల పరంగా ఉన్నట్టు పరిస్థితి. సార్ నుంచి ఇవాళ గౌరవ మంత్రి అచ్చెన్నాయుడు గారిని కలవడం, మత్స్యకారులకు సంబంధించి మొన్న చంద్రబాబు నాయుడు గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. సమస్యలు ఏంటంటే క్లారిటీగా ఏదైతే సముద్రపు కోత ఉందో అది చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట ఇచ్చారు. లోకేష్ గారు యువగల యాత్రలో స్పాట్ విజిట్ చేసి ఉప్పాడలో సముద్రపు కోత మత్స్యకారుల మీటింగ్లో చేస్తామని మాట ఇచ్చారు. తదుపరి జనసేనకి పిఠాపురం టికెట్ రావడం వలన కళ్యాణ్ గారు నేను కూడా ఉప్పాడ మీటింగ్లో మాట ఇవ్వడం జరిగింది. అంటే ఇంతమంది నాయకులు కలిసి ఈరోజు ఆ కార్యక్రమం చేస్తున్నారు. ఆల్రెడీ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి ఉత్తరం రాశారని చెప్పి తెలియజేశారు. దాని మీద కోనపేపట్ను కూడా కలమని చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చాం. రెండవది, ఏదైతే ఎక్కడైతే యాత్ర మన వేట జరగాలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు మత్స్యకారులు. ఇటు మన అక్కడ గొల్లపాలెం, అంతర్వేది,
వైజాగ్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేయించారు. ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఆ రెండింటికి కూడా వేళ అచ్చెన్నాయుడు గారు వస్తే మత్స్యకారులు కూడా కలిశారు. చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చాం, సీఎంఓ నుంచి కూడా డైరెక్షన్ వెళ్ళి కలెక్టర్కి. అచ్చెన్నాయుడు గారు కూడా మాట్లాడారు. దాంతోపాటు కూడా మన జిల్లా కలెక్టర్ గారు కూడా అక్కడ వాళ్ళతో మాట్లాడారు. దీన్ని సానుకూలంగా అక్కడ వేటాడుకునే విధంగా అధికారులందరూ కూడా మత్స్యకార అధికారులు, కలెక్టర్లు, ఎస్పీలు అందరూ కలిసి చేస్తామని చెప్పి తెలియజేశారు. దాంతోపాటుగా మత్స్యకారులకు ఏదైతే రోడ్డు ఒకటి ఉందో మనం చేసుకోవాల్సిన రోడ్డు అక్కడ ఏంటంటే బోట్ ల్యాండింగ్కి దానికి ఒక 25 లక్షల శాంక్షన్ ఇచ్చారు. ఆ రోడ్డు కూడా త్వరలో పూర్తి చేస్తారు. దీంతోపాటుగా బోట్ ల్యాండింగ్ దగ్గర జరిగి యాక్సిడెంట్స్ ఏమన్నాయో 6 చనిపోయారు, బోట్స్ పగిలిపోతున్నాయి. ఆ వేవ్స్కి డిజైన్ కరెక్ట్గా లేదని అప్పుడు జనార్దన్ రెడ్డి మంత్రి గారు వచ్చినప్పుడు 40 కోట్ల ప్రపోజల్ పెట్టారు. ఆ ప్రపోజల్ని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా తెలియజేయడం జరిగింది. ఈ సమస్యలన్నీ కూడా అటు ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టాం, మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారి దృష్టిలో పెట్టాం, గౌరవ కలెక్టర్ గారి దృష్టిలో పెట్టి ఇవన్నీ కూడా సానుకూలంగా ఒకదాని తర్వాత ఒకటి అవుతూ ఉన్నాయి. కూటమి ప్రభుత్వంలో ఎవరు పని చేసినా సరే అది కూటమి పని చేసినట్టే విధానం ఏదైతే ఉన్నాయో అన్నిని అందరూ కలిసికట్టుగా ఇటు తెలుగుదేశం, అటు బీజేపీ, అటు జనసేన మత్స్యకార సమస్యల మీద కలిసికట్టుగా ముందుకెళ్తా ఉన్నాం. వాళ్ళ సమస్యలు ఏంటంటే నేను మత్స్యకారులకి అంటే నాకు బాగా ఇష్టం. వారికి ఏ సమస్య వచ్చినా మేము ముందుంటాం, ఏ కష్టం వచ్చినా ముందుంటాం. ఇంచేదంటే మేము హార్బర్ కూడా తెలుగుదేశం పార్టీలో చేసాం. అక్కడ రోడ్డు తెలుగుదేశం పార్టీ చేసింది, మంచినీళ్ళు తెలుగుదేశం పార్టీ ఇచ్చింది, సోలార్ లైట్లు తెలుగుదేశం పార్టీ ఇచ్చింది, హార్బర్ ప్లాట్ఫారాలు తెలుగుదేశం పార్టీ ఇచ్చింది. అంత విధంగా పార్టీ ఆ విధంగా మత్స్యకారుల ఇంట్లో పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అంచేత ముఖ్యమంత్రికి ఇచ్చిన సమస్యలన్నీ కూడా సానుకూలంగా ఒకదాని తర్వాత అన్నీ పూర్తవుతాయని చెప్పి తెలియజేస్తాను. ఓకే.